హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 16th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.3 నుండి ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీగా చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు వీడియోస్ స్టార్టింగ్ నుండి ప్రజెంట్ ఈ వీడియో వరకు అన్నీ ఆర్డర్గా ఉంటాయి. సో దట్ మీరు జాగ్రత్తగా వీడియోస్ చూసి నోట్స్ నీట్గా రాసుకోండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే మీకు ప్రతి వీడియో కూడా అర్థమవుతుందండి. ప్రీవియస్ వీడియోస్ చూడకుండా మీకు పర్టికులర్గా ఒక వీడియో ఓపెన్ చేసి చూసి నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే దానివల్ల యూజ్ ఉండదు. మీరు అన్నీ ఆర్డర్గా చూస్తే కనుక మీకు మ్యాక్సిమం ఏ డౌట్ ఉండదు. ఓకేనా? సరే మరి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సైన్ ఏ, సీకెంట్ ఏ అండ్ టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. ఇదే టైప్లో ఉన్న ప్రాబ్లం మనం ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్గా చేసాం దీని ముందు వీడియోలో. పర్టికులర్గా ఎగ్జాంపుల్ గుర్తులేదు కానీ మనం ఇలాంటి ప్రాబ్లం అయితే చేసాం. ఆ వీడియో ఒకసారి చూడండి కంపల్సరీగా. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే సైన్ ఏ వాల్యూ మరియు సీకెంట్ ఏ వాల్యూ మరియు టాన్ ఏ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏలో చెప్పాలి. అంటే ఇప్పుడు మనం సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్గా ఒక వాల్యూ మనం చెప్పాలి. ఈ వాల్యూ అంతా కూడా కాట్ ఏలోనే ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఈ వాల్యూలో ఉండేటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో కాట్ ఏ మాత్రమే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు అని అర్థం. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ అని అన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలన్నమాట. సరే, జాగ్రత్తగా చూడండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 1 మార్క్స్కి కానీ 2 మార్క్స్కి కానీ అఫ్కోర్స్ 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ అనేది మనం చూద్దాము. తర్వాత సీకెంట్ టాన్కి ఇలా మనం సపరేట్గా హెడ్డింగ్స్ పెట్టుకుని చేద్దామన్నమాట. ఫస్ట్ సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. ఇప్పుడు డైరెక్ట్గా మనం చెక్ చేయాల్సింది సైన్కి కాట్కి ఏమన్నా రిలేషన్ ఉందా, ఫార్ములా ఏమన్నా ఉందంటే పర్టికులర్గా ఏమీ లేదని చెప్పుకోవాలి. అయితే మరి ఏం తీసుకుందామంటే ఈ ఐడెంటిటీ తీసుకుందామండి. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఇందులో కాట్ ఉంది బట్ సైన్ లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కొసీకెంట్ ఉందండి. కొసీకెంట్ అంటే 1/sin కదా. అంటే ఇండైరెక్ట్గా సైన్ వచ్చేసింది, కాట్ వచ్చేసింది. ఇలాగ మనం వేటికైతే రిలేషన్స్ అడిగాడో ఆ రెండు ఉండేటువంటి ఫార్ములాస్ తీసుకుంటే డైరెక్ట్గా ఈజీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి? సో అందుకని నేను ఈ ఫార్ములా తీసుకున్నాను. కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అదేంటి ఇక్కడ థీటా తీసుకున్నాం, ఇక్కడ ఏ తీసుకున్నాం అంటే మనకి ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉండాలండి. అక్కడ మనం ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. అంటే ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు. రెండు ఈక్వల్గా ఉంటే చాలు. మరి ఇక్కడ ఏ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మన క్వశ్చన్లో మెయిన్ యాంగిల్ ఏ కాబట్టి ఏకి సంబంధించి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంక మనం సింప్లిఫికేషన్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మైనస్ కాట్ స్క్వేర్ థీటా నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. అంటే మనకి ఏమొచ్చిందండి? కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని వచ్చింది. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు దీని అర్థం ఏంటి? కొసీకెంట్ స్క్వేర్ ఏ బై 1 ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ బై 1 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇదైనా మీనింగ్ ఒకటే. ఇలా ఉన్నా కానీ మీనింగ్ ఒకటే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ రెండు పక్కల రెసిప్రోకల్ చేస్తానండి. రెండు పక్కల మన రెండు సైడ్స్ రెసిప్రోకల్ చేసుకోవచ్చు, బోత్ సైడ్స్ కూడా. అందుకని దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 1/కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇలా ఎందుకు చేసావు అంటే మరి కొసీకెంట్ స్క్వేర్ ఏ అంటే 1/sin ఏ, అవునా కదా? అంటే ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు 1/కొసీక్ అని ఉందనుకో, దీని ప్లేస్లో మనం సైన్ రాసుకోవచ్చు. ఓకేనా? అందుకోసం దీన్ని నేను రెసిప్రోకల్ చేస్తే నాకు 1/కొసీక్ వస్తుంది. 1/కొసీక్ వస్తే సైన్ వస్తుంది. అందుకోసం నేను ఈ విధంగా రెసిప్రోకల్ చేశానండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1/కొసీక్ స్క్వేర్ ఏ యాక్చువల్గా 1/కొసీక్ అంటే సైన్ ఏ, అవునా కదా? మరి ఇక్కడ కొసీక్ స్క్వేర్ ఉంది కదా, అంటే 1/కొసీకెంట్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ, అంతే. ఓకేనండి? సో అందుకని ఈ 1/కొసీక్ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఏ రాశాను. దట్ ఈక్వల్ టు దీన్ని ఏమీ చేంజ్ చేయలేదు. ఇప్పుడు మనకి సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ అంటే సైన్ ఏ వాల్యూ కావాలి. ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ నెట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే స్క్వేర్ రూట్. ఇంకా ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ పర్టికులర్గా. కానీ నార్మల్గా స్క్వేర్ నెట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ కంపల్సరీగా తీసుకోవాలండి.
ఇక్కడ నేను మైనస్ వాల్యూ ఎందుకు తీసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎందుకంటే యాక్చువల్లీ ఈ యాంగిల్ అనేది మనం 0 degrees నుండి 90 degrees ఈ మధ్య అంటే ఈ మిడిల్, అలాగే 0 degrees 90 degreesకి సంబంధించి తీసుకుంటాం. ఇందులో సైను, కాసు అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లేదంటే అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా పాజిటివ్ వాల్యూసే కాబట్టి ఇంక నెగిటివ్ వాల్యూ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ అనేది ఈ 1కి వస్తుంది, ఈ 1 + cot square aకి వస్తుంది. సో సెపరేట్గా రాస్తే స్క్వేర్ రూట్ 1 అంటే 1 కదండి, అందుకని స్క్వేర్ రూట్ 1 అంటే 1 బై దీనికి స్క్వేర్ రూట్ అలా ఉండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి సైన్ ఏ వాల్యూ మనకు ఒకటి వచ్చింది. ఇందులో మీకు కాట్ ఏ తప్ప ఇంకా రిమైనింగ్ ఏమన్నా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనబడుతున్నాయా? లేదు. ఓన్లీ మనకి కాట్ ఏ మాత్రమే కనబడుతుంది. అంటే కాట్ స్క్వేర్ ఏ ఉంది కదని మీరు అడగొచ్చు. అక్కడ స్క్వేర్ ఉన్నా క్యూబ్ ఉన్నా పర్లేదు, మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏముందన్నది ఇంపార్టెంట్. ఆ కాట్ ఏ ఒక్కటే ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సైన్ ఏ అండ్ కాట్ ఏ. ఇంకా చెప్పాలంటే ద వాల్యూ ఆఫ్ ద సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. నెక్స్ట్ సెకండ్ చూడండి, సీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. అంటే మనం సేమ్ దీనికి లాగే ఇటుపక్క సీకెంట్ ఏ వచ్చేలాగా ఇటుపక్క ఒక వాల్యూ ఉండాలి, ఆ వాల్యూలో కాట్ ఏ మాత్రం ఉండాలి. అంతే కదండి? ఓకే. సో సీకెంట్కి కాట్కి మనకి డైరెక్ట్గా ఉన్న రిలేషన్ ఉందా? అంటే రిలేషన్ మీన్స్ ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఏం చేద్దామంటే ఈ ఫార్ములా తీసేసుకుందామండి. ఏంటది? సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సరే, ఇందులో సీకెంట్ ఉంది, మరి కాట్ లేదు కదా అని మనం అనుకోవచ్చు. మనం అనుకోవచ్చు. యాక్చువల్లీ ట్యాన్కి కాట్కి మనకి కనెక్షన్ ఉంది. ఏంటండి? 1/tan అని కనబడితే కాట్ రాసుకోవచ్చు, లేదంటే 1/cot అని కనబడితే tan రాసుకోవచ్చు. అవునా కదా? అంటే ఇండైరెక్ట్గా ట్యాన్కి కాట్కి రిలేషన్ ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములా తీసేసుకోవచ్చు. సో అందుకని ఈ ఫార్ములా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మైనస్ tan square ఏని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందండి? 1 + tan square a. సో సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 + tan square a. అగైన్ మనం ఇక్కడ నేను చెప్పిన ప్రకారం tan a ప్లేస్లో నేను ఏ రాసుకోవచ్చు అండి? 1/cot a. సో ఇక్కడ కూడా మీకు డౌట్ వస్తే రాసుకోండి. 1/cosecant a అంటే sin a అని రాసుకోవచ్చు, లేదంటే 1/sin a ఈజ్ ఈక్వల్ టు cosecant a అని కూడా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా 1/tan a అంటే cot a అని రాసుకోవచ్చు. అలాగే cot a 1/cot a ఈజ్ ఈక్వల్ టు tan a అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే మనకి యూజ్ బట్టి మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మన యూజ్ బట్టి అవి మన నీడ్ బట్టి అవి యూజ్ చేస్తామన్నమాట. అంటే మనకి ఏది కావాలో తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకి పర్టికులర్గా ట్యాన్ ఉండకూడదు కాబట్టి ట్యాన్ ప్లేస్లో నేను 1/cot అని రాసేసుకున్నాను. సో tan square a ఉంది కాబట్టి 1/cot square a. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఈ ఫార్ములాస్ అన్ని సెకండ్ వీడియోలో చెప్పానండి. సో అందుకని ప్రీవియస్ వీడియోస్ చూడమని అన్నిసార్లు చెప్తున్నా. ప్రతి వీడియోగా ఎలా చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి, మన అసలైన ప్రాబ్లమ్స్ కాకుండా వాటికి ఎక్కువ టైం అయిపోతుంది. అందుకని ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా చూసేయండి. ఓకే, మరి సో 1 + 1/cot square a ఉంది, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేయండి, డైరెక్ట్గా ఏమని చేయకూడదు. ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ని చేసినట్టు చేద్దాం. అంటే 1ని 1/1 అని రాసుకుంటున్నాను. సో మనం దీన్ని ఎలా చేస్తామండి? ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తాం కదా. సో ఆ విధంగా 1 × cot square a ప్లస్ 1 × 1 1/1 × cot square a. ఇప్పుడు మనకి సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. మనకి సీకెంట్ ఏ కావాలంటే ఏం చేయాలండి? మనము సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్, అంటే cot square a + 1/cot square a. ఓకేనా? సో ఇక్కడ వరకు నోట్ చేసుకోవడం. ఇంకొక స్టెప్ ఉంది ఏంటంటే, సో సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ దీనికి వస్తుంది, దీనికి వస్తుంది, అంటే అప్లై చేసేయండి. cot square a + 1/cot square a. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనిస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. చాలామంది అనుకోవచ్చు ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేయచ్చు కదండి. ఇక్కడ చేయడానికి కుదరదండి. ఈ మొత్తం లోపల ఉన్న ప్రతి వాల్యూకి స్క్వేర్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే అది ఎలా ఉండాలంటే cot a + 1 హోల్ స్క్వేర్ ఇలా ఉంటే అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మరి లోపల ఉన్న వాల్యూ కాట్, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి పర్టికులర్గా లోపల ఉన్న వాల్యూకి అంతటికి స్క్వేర్ ఉన్నట్టే లెక్క. అందుకోసం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇంకా మనం దీనికి డైరెక్ట్గా వేసేస్తే దట్ ఎంప్లాయిస్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ cot square a + 1/cot a. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కదండి.
సో ఇక్కడ మీరు గమనిస్తే మనం సీకెంట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈ వచ్చిన వాల్యూ చూడండి మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ అందులో ఉండేటువంటి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి, ఓన్లీ కాట్ మాత్రమే. ఓకేనా. సో ఇదే ఇన్ టర్మ్స్ ఆఫ్ సమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో చేయమంటే మనం ఎలా చేసుకోవాలన్నమాట. ఇవి ఎలా స్టెప్ వైజ్ నోట్ చేసుకోండి. నేను ఈ పక్కన ఎలా పెట్టాను కదండి సింబల్, దీన్ని ఇంప్లాయిస్ సింబల్ అని అంటాం. మీరు ఎలా నోట్ చేసుకున్నా పర్లేదు, లేదు మేము కింద నోట్ చేసుకుంటాం అంటే ఈ స్టెప్ కింద ఇది నోట్ చేసుకుంటాం అని అన్నప్పుడు కూడా మీరు సేమ్ మళ్ళీ ఇదే సింబల్ పెట్టుకుని, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది రాశారు కదా, దీని కింద మళ్ళీ ఇదే సింబల్ పెట్టుకుని ఇది రాసేయండి. మళ్ళీ దీని కింద స్టెప్లో ఇదే సింబల్ పెట్టి ఈ స్టెప్ రాసేయండి. మళ్ళీ దీని కింద స్టెప్లో ఇదే సింబల్ పెట్టి ఇది రాసేయండి. పెద్దదిగా వస్తుంది. లేదు మీరు సైడ్ నోట్ చేసుకున్నామన్నా పర్లేదు, అది మీ ఇష్టం. సో ఇక థర్డ్ది కూడా చెప్పేద్దాము. tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A. ఇక్కడ ట్యాన్కి కాట్కి మనకి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉందండి, ఇందులో మనకి చేయడానికి ఏమీ లేదు. సో tan A ఈజ్ ఈక్వల్ టు 1/cot A అంతే. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A. ఇక్కడ చూడండి tan A యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఇందులో మనకి cot A ఒకటే ఉంది. సో ఇదే మనకి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ కూడా మనకి సిమిలర్ టైపు ఫస్ట్ క్వశ్చన్ లాగే. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. యాంగిల్ ఏకి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏమవుతాయండి, సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ, సీకెంట్ ఏ, కొసీకెంట్ ఏ అండ్ కాట్ ఏ. ఇవి యాక్చువల్గా మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, రైట్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే ఇక్కడ సీకెంట్ ఏ చెప్పేసి మొత్తం అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏగా మనని వాల్యూ రాయమన్నాడు. ఇందాక ఏం చేస్తాం మనము, సైన్ ఏని ఇంకోటి సీకెంట్ ఏని అండ్ ట్యాన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందుకు రాసామండి, కాట్ ఏగా రాసాం. సో ఇక్కడ వీటిని అన్నింటినీ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏగా రాయాలి. ఓకేనా. సో ఒకసారి జాగ్రత్తగా చూసేస్తే అయిపోద్ది. ఫస్ట్ సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ చూద్దాం. అంటే మనకి డైరెక్ట్గా సైన్ ఏకి సీకెంట్ ఏకి అన్న ఫార్ములా ఉందేమో తీసుకుందాం. సో ఏ ఫార్ములా లేదు కాబట్టి మనం ఏం తీసుకుందామంటే, నో దట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇదే ఎందుకు తీసుకున్నాము అంటే, ఇక్కడ సైన్ ఉంది కానీ సీకెంట్ లేదు కదా, అంటే ఇక్కడ కాస్ ఉందండి. మరి కాస్కి సీకెంట్కి కనెక్షన్ ఉంది. ఏంటది, 1/cos ప్లేస్లో మనం సీకెంట్ రాసుకోవచ్చు, లేదంటే సీకెంట్ 1/సీకెంట్ ప్లేస్లో మనం కాస్ రాసుకోవచ్చు. ఓకేనా. సో అందుకే నేను ఈ ఫార్ములా పిక్ చేసుకున్నాను. ఇప్పుడు దీని నుండి మనకు సైన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్లో కావాలి కాబట్టి కాస్ నెట్పక్క ట్రాన్స్పోర్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుందండి, సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ ఏ. అంటే కాస్ ప్లేస్లో నేను 1/సీకెంట్ రాసుకోవచ్చు కదా, మరి స్క్వేర్ ఉంది కాబట్టి 1/ ఏమవుతుందండి, సీకెంట్ స్క్వేర్ ఏ అంతే. సో ఇక్కడ 1ను 1/1 అని రాసుకుని మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదా, ఆ విధంగా చేసేద్దాం. 1 × సీకెంట్ స్క్వేర్ ఏ, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 × 1, 1/1 × సీకెంట్ స్క్వేర్ ఏ, సీకెంట్ స్క్వేర్ ఏ. సేమ్ ఇక్కడ కూడా స్క్వేర్ నెట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమవుతుందని మనకి స్క్వేర్ రూట్. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/సీకెంట్ స్క్వేర్ ఏ. సో పర్టికులర్గా ఈ స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్కి వస్తుంది, డినోమినేటర్కి వస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుందండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/స్క్వేర్ రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ. సేమ్ మనం లాస్ట్ ప్రాబ్లమ్ చేసిన విధంగా వచ్చింది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతుందండి మనకి, దేర్ ఫోర్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/సీకెంట్ ఏ. సో చూసారా మనకి సైన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందుకు వచ్చిందండి, సీకెంట్ ఏ. సో ఇదే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక సెకండ్ వచ్చేసరికి సైన్ అయిపోయింది, తర్వాత కాస్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే కాస్ ఏ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏగా చెప్పాలి. ఇది ఇంకా చాలా ఈజీ, డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది కదా. ఏంటి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ ఏ. ఇక్కడ మనం ఆల్రెడీ యూజ్ చేసాం, ఇది చూడండి ఇక్కడ యూజ్ చేసాం. సో అదే అయిపోయింది. ఓకేనా, రెండు నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ కూడా పక్కన రాసుకోవడం చాలా మంచిది. అంటే మీకు ఫార్ములాస్ రివైజ్ అయినట్టు ఉంటుంది, అంటే మీ నీట్గా రాసుకోండి.
మనం ఏమి ఫార్ములా యూజ్ చేసాం అన్నది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి టాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏగా చెప్పాలి. ఇది మనం డైరెక్ట్‌గా చాలా ఈజీగా చెప్పేయచ్చండి. ఇక్కడ డైరెక్ట్ మనకు ఫార్ములా ఉంది. ఏంటి? ఈ రెండిటికి సంబంధించిన ఫార్ములా ఉంది. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా నుంచి చెప్పొచ్చు. లేదంటే మనకి వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ సైన్ ఏ బై కాస్ ఏ అని. దీన్ని డివైడ్ చేస్తాం అనుకోండి డైరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేస్తది. లేదంటే మీకు ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉందంటే మనం ఫార్ములా బట్టి చెప్పేద్దాం. ఓకేనా? ఓకే. నో దట్ ఏంటండి సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి టాన్ ఏ వాల్యూ కావాలి. అంటే టాన్ ఏ ఈక్వల్ టు అని చెప్పి చూపించాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఏని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నానండి. ఈ 1ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. మైనస్ వాల్యూ ఎటు పక్క వెళ్ళిపోతే ప్లస్ కదా. ఇప్పుడు దీన్ని నేను టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 రాసుకోవచ్చా? యాక్చువల్లీ మనం ఎల్హెచ్ఎస్ని ఇటుపక్క ఆర్హెచ్ఎస్ని అటుపక్క రాసినా కానీ వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి షాప్స్లో కొన్ని ఇలా ఇవి ఉంటాయి కదండి వెయిటింగ్ మిషన్స్. అంటే ఇప్పుడు ఎక్కడ లేవు కానీ ఒకప్పుడు ఉండేవి. ఇక్కడ 1 kg షుగరు, ఇక్కడ 1 kg స్టోన్ ఉందని అనుకుందాం. ఇప్పుడు ఇలాగ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఈ నీడిల్ ఎగ్జాక్ట్గా మిడిల్కి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 1 kg స్టోన్ తీసుకొచ్చి ఇక్కడ ఈ 1 kg షుగర్ ఏమో ఇక్కడ పెట్టాను. ఇది ఏమన్నా బ్యాలెన్స్ తప్పుతుందా? ఏమీ తప్పదు. అఫ్కోర్స్ చేంజ్ చేస్తున్నప్పుడు అది మారిపోద్ది కానీ నేను చేంజ్ చేసిన తర్వాత ఏమన్నా బ్యాలెన్స్ తప్పుతుందా? తప్పదు. అలాగే ఉంటుంది ఆ నీడిల్ కూడా. సో అలాగే ఇక్కడ కూడా ఈక్వాలిటీకి ఇటు సైడ్ ఉన్న వాల్యూ నేను చేంజ్ చేసినా కానీ మనకి ఏమీ ఈక్వల్ సింబల్ అలాగే ఉంటుంది. జస్ట్ ఈ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. ఓకే మరి. సో ఇప్పుడు మనకి టాన్ ఏ కావాలి కాబట్టి స్క్వేర్ అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి మనకి టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంతే అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మనకి కొసీకెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. అంటే మన కొసీకెంట్ ఏ ఈక్వల్ టు అని చెప్పి ఒక వాల్యూ సీకెంట్ ఏగా చూపించాలి. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కొసీకెంట్కి సీకెంట్ ఏకి అసలు డైరెక్ట్ ఫార్ములా లేదు కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఏ కదండి. అవునా కదా? 1/sin ఏ. మనకి సైన్ ఏ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏగా ఉంది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి. సో 1/sin ఏ అంటే దీన్ని రాసేసుకోవచ్చు కదండి. దీని ప్లేస్లో ఏం రాద్దాం? స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1/సీకెంట్ ఏ. సో ఇక్కడ మీకు ఏమీ కంగారు పడదు. వాల్యూస్ పెద్దవి వచ్చేసినాయి ఏమో అని కాదు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ 1 అని నేను 1/1 అని రాసుకోవచ్చు కదండి. ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ వచ్చేసింది అనుకోండి, మనం ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసి తర్వాత ఇంటూ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేసేయండి. కింద ఉన్న ఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది? d/c. సో ఇక్కడ కూడా అదే ఫస్ట్ ఫ్రాక్షన్ a/b బై ఇదంతా c/d అని అనుకోండి. ఓకేనా? మన ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? కొసీకెంట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసి ఇంటూ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేసేస్తాం. అంటే సీకెంట్ ఏ పైకి వచ్చేస్తుంది. సీకెంట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అవునా కాదండి? సో ఇప్పుడు కొసీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ఇంటూ సీకెంట్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇంకా ఇదంతా అవసరం లేదు. మేము డైరెక్ట్గా కొసీకెంట్ ఏ అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ. అంటే సైన్ ఏకి వచ్చిన వాల్యూని రెసిప్రోకల్ చేసేయండి డైరెక్ట్గా. సీకెంట్ ఏ బై అంటే న్యూమరేటర్కి డినామినేటర్గా పంపించేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? అది మీ ఇష్టం, ఎలా చేసినా పర్లేదు. కొసీకెంట్ ఏ ఈక్వల్ టు డైరెక్ట్గా 1/sin ఏ అని రాసి డైరెక్ట్గా ఈ రెసిప్రోకల్ చేసి వాల్యూస్ వేసినా పర్లేదు, లేదు కొంచెం సింప్లిఫికేషన్ చేస్తాము అనుకున్నా పర్వాలేదు. ఓకే, మీ ఇష్టం అది. ఇదైతే నోట్ చేసుకోండి. ఇక లాస్ట్ది కాట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అంట. అయితే కాట్కి సీకెంట్కి ఏమైనా కనెక్షన్ ఉందండి? లేదు. అయితే మరి మనం ఏం చేద్దామంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/tan ఏ అని మనకి తెలుసు. అంటే tan ఏ వాల్యూని రెసిప్రోకల్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే tan ఏ ఎంత? tan ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని మనకు వచ్చింది. అవునా కాదండి? సో అంటే దీన్ని రెసిప్రోకల్ అంటే దేర్ఫోర్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు
ఇది tan a అంటే ఇది కదండి, అంటే డినామినేటర్ 1 వేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది, 1/√ఆఫ్ సీకెండ్ స్క్వేర్ a - 1. సో ఇంతే, ఓకేనా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం సైను, కాసు, టాను కనిపెట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్గా కొసీకెంటు, సీకెంటు, కాట్ కూడా వచ్చేసినట్టే. అఫ్కోర్స్ ఇక్కడ సీకెంట్ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు, ఎందుకంటే మనం అన్ని వాల్యూస్ కూడా సీకెంట్లో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. బట్ ఇక్కడ కొసీకెంట్ విషయానికి వచ్చినా, కాట్ విషయానికి వచ్చినా మనం ఎలా చేసేసుకోవచ్చు. ఇందాక నేను కొసీకెంట్ కూడా మీరు అలా చేసుకున్నా పర్లేదు, అంటే మనకి కొసీకెంట్ a = నేను మీకు 1/sin a అని చెప్పి మళ్ళీ sin a వాల్యూ కింద వేసి మీకు సమ్ సింప్లిఫికేషన్ చెప్పాను. లేదు మాకు కన్ఫ్యూజ్గా ఉందనుకున్నారనుకోండి, కొసీకెంట్ a = 1/sin a వేసేసి sin a వాల్యూని రెసిప్రోకల్ చేసేయండి. sin a అంటే మనకి ఎంత వచ్చింది, sin a = సీకెండ్ స్క్వేర్ a - 1/secant a వచ్చింది కదా, దీన్ని రెసిప్రోకల్ చేసేయండి. రెసిప్రోకల్ అంటే డినామినేటర్ ఉన్న వాల్యూ న్యూమరేటర్కి, న్యూమరేటర్ ఉన్న వాల్యూ డినామినేటర్కి, అంటే secant a/√secant స్క్వేర్ a - 1 అని వేసేసిన, డైరెక్ట్గా వేసేసినా కానీ మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.